పొద్దున్నే చూసారు ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అందరు స్నానాలు చేస్తున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, గుడిలోకి వెళ్ళడానికి. ఎంత ప్రశాంతంగా ఉంది రామేశ్వరం. నీళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. కొంచెం వర్షం పడుతుంది కానీ చల్లగా ఉంది, బాగుంది. వెదర్ అయితే చాలా బాగుంది. అగోండి బోట్, లాస్ట్ వీడియోలో చూసారు కదా, అక్కడ నుంచి బోటింగ్ అనమాట. మనకి ధనుష్కోడి వెళ్ళడానికి టెంపుల్ నుంచి బస్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. నిన్న మనం అక్కడ నుంచి బోటింగ్ చేసాం కదా, అక్కడ నుంచి బయటికి వచ్చి ఇట్లా ముందుకు రాగానే మీకు ఇక్కడ ధనుష్కోడి బస్సు ఉంటుంది. ఇక్కడ 2 నెంబర్ కనిపిస్తుంది కదా, ఇవే ధనుష్కోడి వెళ్తాయి అనమాట. బట్ స్టిల్ ఒకసారి కండక్టర్ను డ్రైవర్ని అడిగి ఎక్కండి. ఇక్కడ నుంచి మీకు మెయిన్ బస్ స్టాండ్కి కూడా వెళ్తుంది అండ్ ధనుష్కోడికి కూడా వెళ్తుంది. సో ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి అన్నమాట. మన బస్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ధనుష్కోడికి. ఇక్కడ ఈ బస్ స్టాండ్ నుంచి కరెక్ట్గా 9 o'clock స్టార్ట్ అయింది. చూద్దాం ఎంత టైం పడుతుందో. మ్యాక్సిమం 45 minutes పడుతుంది అని చెప్పారు. బట్ చెక్ చేద్దాం మళ్ళీ ఎంతసేపట్లో పోతుందో. అండ్ ఇంకా దీని టికెట్ కాస్ట్ కూడా చెప్తాను. ఇంకా మనకైతే ఇంకా టికెట్ ఇవ్వలేదు కండక్టరు. జస్ట్ మనమైతే బస్సులో ధనుష్కోడికి అయితే రీచ్ అయిపోయాము. ఒక పక్కేమో కామ్గా ఉంది సీ, ఇంకో పక్కేమో ఫుల్ గాలి వస్తుంది. చూపిస్తాను మీకు. ఇక్కడ ఇటు పక్కంతా బీచ్ ఉంది. ఇంకో ఇదే బస్సులో అనమాట మనం వచ్చింది. ఫుల్ గాలి వస్తుంది అనమాట. చూసారా గాలి ఎట్లా వస్తుందో, ఫుల్ అలలు ఉన్నాయి. అది చాలా కామ్గా ఉంది. అసలు ఇంత అలలు కూడా ఏం రావట్లేదు. ఇటు చూడండి ఫుల్ అలలు వస్తున్నాయి. ఇక్కడ అందరూ మునుగుతున్నారు. చాలా అంటే చాలా గాలి వస్తుంది. అలలు కాదు అక్కడ మట్టి కనిపిస్తుంది. అక్కడ వరకు పోనీయరేమో నాకు తెలిసి. అదంతా పోనీయరు అక్కడంతా. ఫుల్ నీళ్ళు. ఇదే అనమాట ద లాస్ట్ అనమాట, ఇండియాకి లాస్ట్ అనమాట ఇది. ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. అగోండి అవన్నీ మిక్సింగ్ అవుతున్నాయి అనమాట. ఆ ఓషన్, ఆ సముద్రము, ఈ సముద్రం రెండు మిక్సింగ్ అవుతుంది. చూసారు కదా అక్కడ రెండు. అదేమో ఫుల్ అలలు ఉంది, ఇదేమో కామ్గా ఉంది. ఇగోండి మీరు అయితే ఆ బస్సులో వస్తారు ఆర్టీసీ బస్సులో. అది ఇక్కడ వరకు లాస్ట్ వరకు వస్తుంది అనమాట. టికెట్ 30 రూపాయలు తీసుకుంటున్నారు. టెంపుల్ దగ్గర నుంచి ధనుష్కోడికి 30 రూపీస్ మాత్రమే. చూడండి ఎవరన్నా ఆటోలో కానీ క్యాబ్లలో కానీ రాలేకపోతే ఇట్లా బస్సులో, ఆర్టీసీ బస్సులో రావచ్చు. జస్ట్ 30 రూపీస్. లాస్ట్ ఇక్కడ వరకు వస్తుంది అనమాట బస్సు. ఇక్కడికి వచ్చి మళ్ళీ టర్న్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నమాట.
మీకు ఇక్కడ అన్నీ ఉంటాయి తినడానికి. మామిడికాయలు, మామిడి పండు కోసి, వాటర్ మిలన్, పైనాపిల్ ఇవన్నీ అనమాట లైన్గా ఉంటాయి. నో ప్రాబ్లం తినడానికి. బట్ అన్ని ఫ్రూట్స్ మంచిగా ఉంటాయి. వావ్. ఇదేందమ్మా సో చూసారు కదా ధనుష్కోడి, ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ మొత్తం గోస్ట్ టౌన్ ఇవన్నీ చూసారు కదా. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ అలా నాతో సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.